హలో అండి, వెల్కమ్ టు ఇంట్రెస్ట్ బైరాజీ. ఈరోజు మన వీడియో శరీరానికి కావాల్సిన శక్తినిచ్చే ఎనర్జీ డ్రింక్ ఇంకా మ్యాంగో ఫలూదా. సమ్మర్లో మ్యాంగో సీజన్లో మ్యాంగోని యూస్ చేసి డిఫరెంట్ డ్రింక్స్ ఎన్నైనా చేసుకోవచ్చండి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ మా ఇంట్లో అందరి ఫేవరెట్ అయిన మ్యాంగో ఫలూదా. ఫస్ట్ ఎనర్జీ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసము ఒక గ్లాస్ వాటర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యంని ఇలా ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలానే ఒక పావు కప్పు కాచిన పాలల్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకోవాలి. సగ్గుబియ్యం చక్కగా మెత్తగా ఉడికిన తర్వాత 2 కప్పులు కాచిన పాలు పోసుకొని అలానే 5 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకున్నాను. ఈ ప్లేస్లో బెల్లమైనా యూస్ చేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్ కూడా వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకొని పాలు ఈ కన్సిస్టెన్సీ ఈ థిక్నెస్ వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుందండి. పాలు కంపల్సరీ రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లార్చుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. రూమ్ టెంపరేచర్ వచ్చాక కర్బూజాని ఇలా స్కిన్ పీల్ చేసేసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని ఇలా ప్యూరీలా చేసేసుకున్నాను. మనం తయారు చేసుకున్న సగ్గుబియ్యం కస్టర్డ్ మిల్క్లో ఈ కర్బూజా మిక్చర్ని వేసేసుకొని కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా సర్వ్ చేసేసుకుంటే శరీరానికి ఎంతో శక్తినిచ్చే కర్బూజా సగ్గుబియ్యం డ్రింక్ రెడీ అయిపోయిందండి. ఈ డ్రింక్ సమ్మర్లో చాలా బెస్ట్ డ్రింక్ అని చెప్తానండి. ఎందుకంటే పిల్లలకైనా పెద్దలకైనా సగ్గుబియ్యం వంటికి చలవ చేస్తుంది, అలానే ఎనర్జీ ఇస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే మ్యాంగో ఫలూదా కోసం పాలు తీసుకుని 1/2 లీటర్ పాలు తీసుకొని ఒక పొంగు వచ్చాక ఇందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకున్నాను. పాలు హాఫ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. అంటే 1/2 లీటర్ పావు లీటర్ అయ్యేంత వరకు మరిగించుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా 1/2 లీటర్ పావు లీటర్ అయ్యేంత వరకు మరిగించుకొని రూమ్ టెంపరేచర్ వచ్చాక ఫ్రిడ్జ్లో 1 అవర్ స్టోర్ చేసుకున్న తర్వాత సేమియా ఉడికించుకోవడం కోసం ఒక గ్లాస్ వాటర్ పెట్టేసుకొని దానిలో పావు కప్పు సేమియా వేసుకొని సేమియా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా మనం మెత్తగా అయిపోవాలి. తర్వాత వాటర్ అంతా వడకట్టుకొని ఒకసారి ఒక గ్లాస్ చల్లటి వాటర్తో కూడా ఒకసారి వడకట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. నేను మామిడి పండు తీసుకున్నానండి, బాగా పండిన మామిడి పండు తీసుకున్నాను. ఇది చాలా స్వీట్ ఉంది, నేను షుగర్ యూజ్ చేయడం లేదు, అలానే ప్యూరీ చేసేసుకుంటున్నాను. మీకు స్వీట్ లేకపోతే షుగర్ వేసుకొని ప్యూరీ చేసుకోవచ్చు. తర్వాత ఒక జార్ కానీ గ్లాస్ కానీ తీసుకొని ఫస్ట్ ఇలా అంచులకి రోజ్ సిరప్ని వేసేసుకొని ఒక లేయరు మ్యాంగో ప్యూరీ వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న మామిడికాయ పల్పు వేసేసుకొని ఇంకొక లేయర్గా ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు అలానే ఉడికించి పెట్టుకున్న సేమియా ఇలా లేయర్స్గా వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ మ్యాంగో ప్యూరీ, ఇంకొంచెం రోజ్ సిరప్ ఇలా 2 టైమ్స్ లేయర్స్గా వేసుకోవాలి. ఫలూదా సీడ్స్ ఇంకా మనం ఉడికించుకున్న సేమియా అన్నీ వేసుకున్నాక ముందుగా మరిగించి పెట్టుకున్నాం కదండి పాలు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నవి తీసుకొని ఇప్పుడు వీటిపైన పాలు వేసుకోవాలి. 2 గరిటెల వరకు పాలు వేసుకుంటున్నాను. ఇది మనం తీసుకునే జార్ కానీ గ్లాస్ కానీ కన్సిస్టెన్సీని బట్టి మీరు లేయర్స్ని వేసుకోండి. ఎక్కువ వేసేసుకుంటే తినేటప్పుడు మొత్తం కిందకి ఫ్లోట్ అయిపోతుంది. ఇలా పాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్గా సేమియా ఇంకా రోజ్ సిరప్, ఫలూదా సీడ్స్ వేసుకొని పైన మ్యాంగో పల్ప్ వేసుకోవాలి. చూడండి, ఫలూదా సీడ్స్ వేసేసుకుంటున్నాను. వేసుకొని దీనిపైన మ్యాంగో పల్పు మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మ్యాంగో ఐస్ క్రీమ్ కానీ వెనీలా ఐస్ క్రీమ్ కానీ ఏదైనా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్తో సర్వ్ చేస్తున్నాను. మ్యాంగో ఫలూదా కంప్లీట్ మ్యాంగో ఫ్లేవర్ ఆ టెక్స్చర్ ఉండాలని. మీకు ఇది దొరకకపోతే వెనీలా కూడా యూస్ చేసుకోవచ్చు. పైన చక్కగా మ్యాంగో పీసెస్ ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకొని సర్వ్ చేసుకుంటే అద్దరిపోయే మ్యాంగో ఫలూదా రెడీ అయిపోయిందండి. ఇదైతే మా ఇంట్లో అందరి ఫేవరెట్. నేను జార్ క్వాంటిటీని బట్టి లేయర్స్ ఎక్కువగా వేశాను. మీరు చిన్న గ్లాస్ కానీ జార్ కానీ తీసుకున్నట్లయితే దాన్ని బట్టి లేయర్స్ వేసుకోండి. యమ్మీ మ్యాంగో ఫలూదా రెడీ అయిపోయింది. చూసారు కదండి, నా వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.